హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్లో డిఫరెంట్ సినిమాలు చేయటంలో తనకు తానే సాటి కళ్యాణ్ రామ్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ డిఫరెంట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. హిట్ వచ్చినా సరే, ఫ్లాప్ వచ్చినా సరే. ఈ తరుణంలోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు బింబిసారా మూవీతో. ఆ తర్వాత రిలీజ్ అయిన మరో డిఫరెంట్ మూవీ అమిగోస్. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచిందన్నమాట. అమిగోస్ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం డెవిల్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ నెల 29వ తేదీన. ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిందనమాట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా మంచి స్పందన అయితే వచ్చేసిందనమాట. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ మూవీ పీరియాడిక్ డ్రామా. బ్రిటిష్ వారు భారత్ను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావడంతో నాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ సెటప్లు కానీ, సెట్స్ కానీ అంతా మార్చి చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగేలాగా ఈ మూవీని చిత్రీకరించారనమాట. డెవిల్ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. ఇక ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ మూవీని చూసిన సెన్సార్ సభ్యులు నందమూరి కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్గా తన యొక్క నటనతో పాటు ఆహార్యం, కథనం చాలా బాగుందని మూవీ యూనిట్కి అయితే కంగ్రాచులేషన్ చెప్పారట. దీన్ని బట్టి ఈ మూవీ ఓ మోత మోగించబోతున్నట్లు మనమైతే ఊహించుకోవచ్చు అనమాట. మరి చూడాలి. డెవిల్ మూవీ నెల 29న రిలీజ్ అవుతుంది. ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.